వికారాబాద్ కలెక్టర్పై దాడి ఘటనను బీజేపీ నేతలు ఖండించారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ గ్యారంటీ హామీలను నెరవేర్చడం లేదని అన్నారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం నుంచి ఒకరోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ లీడర్లు బస చేయనున్నారు. అక్కడే భోజనం, నిద్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి జరగడం తప్పేనన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లగచర్ల గ్రామస్తులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరగాల్సిందేనన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన కాబట్టి రేవంత్ ప్రజలతో మాట్లాడాలని సూచించారు. ఢిల్లీ భారత మండపంలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో గనుల శాఖ పెవిలియన్ ప్రారంభించారు కిషన్ రెడ్డి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ మైనింగ్ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఎవరి మీద దాడి జరగడం తప్పదు. కలెక్టర్ మీద ఆ రకంగా దాడి జరగడం తప్పు. కానీ ఎవరైతే దోషులున్నారో రాబట్టుకో అమాయక గ్రామీణ ప్రజలందరూ కూడా ఈరోజు ఒక అక్రమ కేసులు పెట్టడం వింటుంది మంచిది కాదు. ఎవరైతే దాన్ని రెచ్చగొట్టారో వాళ్ళ మీద దృష్టిని కేంద్రీకరించండి. ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీ వెళ్ళి మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రి గారు యాజ్ ఎమ్మెల్యేగా రెస్పాన్సిబిలిటీ, ముఖ్యమంత్రి గారు రెస్పాన్సిబిలిటీ. ఆ సమస్య ఏంటో ముఖ్యమంత్రి తెలుసుకోవాలా. లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు బీజేపీ ఎంపీ అరవింద్. కేటీఆర్ ను జైలుకు పంపించాలన్నారు. గతంలో తనపై కూడా దాడి చేయించారన్నారు. తెలంగాణ రాజకీయ వ్యవస్థల నుంచి కేటీఆర్ ను పూర్తిగా బయటికి పంపాలన్నారు. లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి కేసులో సమగ్రంగా విచారణ చేపట్టి లోపల వేయాలన్నారు అరవింద్. నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనేటోడు, ఆయన చేతి కూడా ఉన్నది. ఇలా లోపలేయాలి, లోపలేసి బయటకు కూడా రావద్దు. అసలు ఇటు బాగా మస్తి తగ్గలేదు. ఇల్లది ఒళ్ళు కొవ్వు కరగలేదు. ఇంకా మాట్లాడే పద్ధతి, కలెక్టర్ల మీద అటాకులు చేయటము, నా మీద అటాకులు చేయటము. నేను ప్రివిలేజ్ కమిటీకి కూడా చెప్తున్నా పార్లమెంట్లో. ఎందుకంటే పనికి వాళ్ళని వేసాము. ప్రివిలేజ్ కమిటీ పెట్టండి. ప్రభుత్వం మారింది, పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకే చెప్తున్నా నేను. డీజీపీకి పంపించండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదని అన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధరతో పాటు సన్నాలపై 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియను 15 నుంచి 25వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు రామచంద్రరావు. కొనుగోలు కేంద్రాల్లో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. కాంటాలు సరిగా లేవు, గన్నీ బ్యాగ్స్ లేవు. రైస్ మిల్లర్స్ లాభాలు దన్నుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఒక విధానం వల్ల రైస్ మిల్లర్స్, ఇతర బ్లాక్ మార్కెట్స్ లాభపడుతున్నారు, కానీ రైతు నష్టపోతున్నారనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది కేవలం గ్రేస్ పీరియడ్ 25వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. ఈ 25వ తారీఖు వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ మెంబర్షిప్ని పొడిగించడం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఆందోళనకు సిద్ధమైంది బీజేపీ. ఈ నెల 16 సాయంత్రం నుంచి 17 ఉదయం వరకు సుమారు 25 ప్రాంతంలో బస చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఒకరోజు బసతో పాటు భోజనం, నిద్ర అక్కడే చేయనున్నారు.